హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆసరా పెన్షన్లు అయితే ఒక గొప్ప శుభవార్త అయితే మనం అయితే చెప్పుకోవచ్చండి. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణ ఆసరా పెన్షన్దారులు ఎవరైతే కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్నారో వారికి అయితే మంచి శుభవార్త అయితే మనం అయితే చెప్పుకోవచ్చండి. సో మన వీడియోస్ మీకు నచ్చితే మన వీడియోస్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే మనకైతే కొత్తగా పెన్షన్దారులు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, సో వాటికైతే కొంతవరకు అయితే మనకైతే అప్రూవల్స్ అయినాయి. సో వాటికి కూడా మనకైతే ఈ నెల ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే ఆసరా పెన్షన్లు అయితే విడుదల చేస్తామని అయితే మన సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది. సో దీంట్లో అయితే ఎటువంటి అభ్యంతరం లేకుండా అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే విడుదల చేయడానికి అయితే ముందుకొచ్చిందండి. సో కొన్ని అయితే అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్స్ అయినాయి. మీరైతే మీ రెవెన్యూ కాదు, మీ గ్రామ పంచాయతీలోకి వెళ్ళి మీరు మీ సెక్రటరీని కలిసి సో మీ యొక్క సమస్యలను మీరైతే తెలుసుకోవచ్చండి. సో మన ఈ ఆసరా పెన్షన్ అయితే ఇప్పుడైతే మనకైతే మొన్నటిదాకా అయితే 2016 అలాగే 3016 2016 అంటే వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు ఇచ్చారు. సో 4016 అయితే మనకైతే వికలాంగ సోదరులకు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దీనికైతే మనకైతే ఏదైతే పాతది ఏదో ఉందో దాని ప్రకారం అయితే మనకైతే ఇప్పటిదాకా ఇస్తున్నారు కదా. సో కొత్త పథకం ఎప్పటి నుంచి అంటే మనకు వస్తాయి అనేది చాలామంది అయితే అడుగుతున్నారండి. సో కొత్త పథకం ఏదైతే ఉందో ఈ నెల నుంచి అయితే మనకైతే మొదలవుతుందనేది మనకైతే చెప్పడం అయితే మన సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే చెందకండి. సో ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది కాబట్టి సో ఇంతవరకు అయితే టైం అనేది కేటాయించింది. మీరైతే ఎటువంటి ఆలోచన చెందాల్సిన అవసరం లేదు. సో గతంలో ఏదైతే హామీ ఇచ్చారో సో హామీ ప్రకారమే మనకైతే మన ఖాతాలో అయితే డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇంకొక విషయం, కేంద్రం నుంచి కూడా ఒక సపోర్ట్ కూడా కొంతవరకు అయినా కూడా లేదు. సో దానివల్లకైతే మనకైతే ఒక పెన్షన్ అయినా, రైతు భరోసా అయినా, ఇతర పథకాలైనా ఏదైనా మనకైతే రావడానికైతే కొద్దిగా లేట్ అవుతుంది. సో రావడంలో అయితే లేట్ రావచ్చు కానీ అందరికీ అయితే వర్తింపజేస్తుంది. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ కింద కామెంట్స్ రూపంలో తెలపగలరు. అలాగే ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేషన్లో చేసుకుంటారని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్, జై తెలంగాణ.